సహోదరులు భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని జోయా అను చిన్న గ్రామంలో లక్ష్మీబాయి జవహర్ దంపతులు నివసించుచుండిరి. ఒకరోజు ఒక సాధువు లక్ష్మీబాయితో, నీకు ఒక కుమారుడు జన్మించును గాని అతడు మీతో నివసించడు అని చెప్పాను. ఆ సాధువు చెప్పిన ప్రకారము ఆమె గర్భవతి అయి 1903 సంవత్సరం జూన్ 6వ తేదీన భగత్ సింగ్ను కనెను. ఆ బిడ్డ పుట్టగానే ఎంతో ఆనందంతో వేడుకలు చేసుకొనిరి. ఆ బిడ్డ పుట్టినందుకు గురుద్వారములలో పూజా కార్యక్రమాలు చేసిరి. ఎంతో జాగ్రత్తగా బిడ్డను పెంచుచు అతన్ని కనిపెట్టుచు కోరినది ఇవ్వకపోతే అలిగి ఇంటి నుండి పారిపోతాడేమోనని అడిగినవన్నీ ఇచ్చేవారు. భగత్ సింగ్కు 5 సహోదరులు 3 సహోదరీలు ఉన్నారు. భగత్ సింగ్ గారి 12 సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులు భగత్ సింగ్ గారి పుట్టినరోజుని చాలా ఆర్భాటంగా జరిపిరి. ఆ రోజు గురించి ఆ ఊరి వారు, చుట్టుప్రక్కల గ్రామాల వారు చాలా రోజులు చెప్పుకున్నారు. భగత్ సింగ్ గారి కుటుంబంకున్న ధనఘనతలను బట్టి దొంగల కన్ను వీరిపై పడింది. 1919 సంవత్సరంలో దొంగలు ఇంటిపై దాడి చేసి విలువైన వస్తువులను తీసుకుని వెళ్లారు. ఇక మీదట ఆ ఊరిలో ఉండటం మంచిది కాదనుకొని 1920 సంవత్సరంలో సర్గోదా పట్టణానికి వెళ్ళారు. భగత్ సింగ్ గారు పంజాబ్లోని మిషన్ స్కూల్లో 7 సంవత్సరములు చదువుకున్నప్పటికీ క్రీస్తును గూర్చి తెలుసుకొనుట ఏమాత్రం ఇష్టం లేదు. ఇంటర్మీడియట్లో పాస్ అయినందుకు బైబిల్ భగత్ సింగ్ గారికి బహుమతిగా ఇచ్చారు. బైబిల్ కవర్ బాగుందని ఉంచుకొని బైబిల్ను చించివేశాడు. భగత్ సింగ్ గారు మతభక్తి కలిగి సిక్కుల దేవాలయంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఒకరోజు భగత్ సింగ్ గారి తండ్రి భగత్ సింగ్ గారిని ఆయన పనిచేయు చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ పనిచేయించిన ఇంగ్లీష్ ఇంజనీర్కు పరిచయం చేశాడు. అప్పటి నుండి భగత్ సింగ్ గారికి ఇంగ్లాండ్ వెళ్లాలని కోరిక. తన బిఏ అయిన తరువాత తన తండ్రి ఇంగ్లాండ్కు పంపించినందుకు ఎంతో బాధపడ్డాడు. తన తల్లి వచ్చి, నీకు నేను ఇంగ్లాండ్ వెళ్ళడానికి సాయం చేస్తా, కానీ మన మతాన్ని విడిచిపెట్టనని ప్రమాణం చేయించుకుంది. 1926 సంవత్సరం సెప్టెంబర్ నెలలో భగత్ సింగ్ ఇంగ్లాండ్లోని మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. 3 నెలల పాటు బాగానే ఉన్నాడు. తరువాత మతం మీద నమ్మకం కోల్పోయి తల వెంట్రుకలు, గడ్డం కత్తిరించుకున్నాడు. మెల్లగా సిగరెట్ త్రాగడం మొదలుపెట్టి బంగారు సిగరెట్ పెట్టుకొని గర్వంగా అందరికీ చూయించేవాడు. ఖరీదైన వస్త్రాలు వేసేవాడు. సినిమాల 1928 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన భగత్ సింగ్ వేసవికాలం సెలవులకు ఎస్ఎస్ మౌంట్ క్లామ్ అనే ఓడలో కెనడాకు బయలుదేరారు. ఈ ఓడలోనే ఆయన జీవితం మలుపు తిరిగింది. ఓడలోని అందరికంటే ఏమాత్రం తక్కువ కాదని అన్ని కార్యక్రమాలలో అనగా పేకాట, మద్యపానం, డ్యాన్సులలో పాల్గొనేవాడు. ఒకరోజు భోజనశాలలో ఆదివారం ఆరాధన జరుగుతుందని తెలిసి వెళ్ళాడు. చివరి వరుసలో కూర్చున్నాడు. అందరూ నిల్చుంటే నుంచోవడం, కూర్చుంటే కూర్చోవడం చేశాడు. ప్రసంగికుడు వాక్యం చెప్తుంటే నిద్రపోయాడు. చివరిలో అందరూ మోకాళ్లపై ప్రార్థిస్తుంటే బయటికి వెళ్దామనుకున్నాడు. కానీ దారి లేనందున వెళ్ళలేకపోయాడు. అతి కష్టం మీద మోకాళ్లపై కూర్చున్నాడు. అప్పుడు తనకు తెలియకుండా, యేసు ప్రభువా, నీవే సజీవుడైన దేవుడవని నమ్ముచున్నాను అని పదే పదే పలికెను. అప్పటి నుండి ఆయనలో ఆనందం, సమాధానం నిండాయి. రెండోసారి కెనడా చదువు నిమిత్తం వెళ్ళినప్పుడు తన స్నేహితుని వద్ద బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించాడు. దేవుడు బైబిల్లోని అనేక మాటల ద్వారా భగత్ సింగ్ గారితో మాట్లాడారు. కేవలం బైబిల్ చదవడం ద్వారానే ఆయన పాపంలో ఒప్పుకొని మారు మనసు పొందాడు. కొంతకాలానికి తన తండ్రి మీద హైకోర్టులో పెద్ద కేసు పడినందున భగత్ సింగ్ గారికి డబ్బు పంపించలేకపోయారు. ఆ సమయంలో భగత్ సింగ్ గారు దుకాణాలలో, కర్మాగారాలలో ఇలా చాలా కష్టపడ్డారు. ఆ సమయాలలో దేవునిపై భారం వేసినందున భగత్ సింగ్ గారికి దేవుడు సాయం చేశాడు. 1932 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన 2:30 భగత్ సింగ్ గారు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారు. భగత్ సింగ్ గారు తన మారు మనసు గురించి పత్రిక ద్వారా తన తండ్రితో తెలిపారు. 1933 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన భగత్ సింగ్ గారు ముంబైకి వచ్చారు. అక్కడ ఆయన కుటుంబంను కలుసుకున్నారు. భగత్ సింగ్ గారితో తన తండ్రి, నీవు క్రైస్తవుడు అని రహస్యంగా ఉంచి నాతో రా, మన పట్టణానికి వెళ్దామన్నప్పుడు భగత్ సింగ్ గారు, యేసుప్రభువు నా ఊపిరి, ఆయన లేకుండా ఉండలేనన్నారు. అప్పుడు భగత్ సింగ్ గారిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడి నుండి ఆయన కరపత్రాలు పంచడం, కనిపించిన వారికి స్వార్థ చెప్పడం ద్వారా దేవుని సేవ ప్రారంభించారు. అలా చిన్న చిన్న కూడికలలో కూడా ప్రసంగించారు. ఒకరోజు భగత్ సింగ్ గారి తండ్రి దేవుణ్ణి ఒప్పుకొని ఇంటికి ఆహ్వానించారు. 1945లో భగత్ సింగ్ గారే స్వయంగా తన తండ్రికి బాప్తిస్మం ఇచ్చారు. 1936 సంవత్సరం భగత్ సింగ్ గారు ఏ డినామినేషన్లో చేరక స్వచ్ఛంద సువార్థికుడిగా పనిచేశారు. కొంతకాలానికి దేవుడు భగత్ సింగ్ గారికి ఒక స్థలం ఇచ్చారు. అదే హెబ్రోను. అక్కడ జరిగే పరిశుద్ధ సమాజ కూటములకు వేల కొలదిగా విశ్వాసులు హాజరవుతారు.
అమెరికా దేశం వెళ్ళినప్పుడు భగత్ సింగ్ గారు బిలిగ్రహం గారిని కలుసుకున్నారు. ఇలా అన్ని ఖండాలలో భగత్ సింగ్ గారు స్వార్థను అందించారు. భగత్ సింగ్ గారు దాదాపు 60 సంవత్సరాలు ప్రభువునకు నమ్మకంగా సేవించారు. వేల సంఘంను ప్రారంభించారు. 1985 నుండి ఆరోగ్యం క్షీణించింది. చివరి 5 సంవత్సరములు పడక మీద ఉన్నారు. 2000 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెల్లవారుజామున భగత్ సింగ్ గారు మహిమలోకి చేర్చబడ్డారు. భగత్ సింగ్ గారు 98వ ఏట ప్రభు సన్నిధికి చేరుకున్నారు. ఆ దినమందు హైదరాబాదులో భూమి కంపించింది. ఒక అంచనా ప్రకారం దాదాపు 2 లక్షల మంది కంటే ఎక్కువ మంది హెబ్రోన్ నుండి సేవపేటిక వెంట నడిచారు. చూసారా ఫ్రెండ్స్, మొదట్లో దేవునికి వ్యతిరేకి అయిన భగత్ సింగ్ గారు దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఎంతటి దేవుని సేవ చేశారో. దేవుని నడిపింపుతో ప్రారంభింపబడిన పరిచర్యలు దేవునికి మహిమకరంగా కొనసాగాలని ప్రార్థించండి. ఇటువంటి మరికొన్ని వీడియోలు మీరు చూడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.